అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం ఆదూరి సావిత్రి గారు రచించిన 'విద్యాఫలం' అనే కథను విందాం. ఈ కథ మే 2011 చందమామలో ప్రచురింపబడింది. వివేకపురి యువరాజు విక్రమసింహుడు విద్యాభ్యాసం పూర్తి చేసి దేశ సంచారానికి మంత్రి కుమారుడైన మాధవునితో కలిసి మారువేషాల్లో బయలుదేరాడు. వారిరువురు దేశాలన్నీ చుడుతూ అయోధ్యాపురిని చేరారు. ఆ నగర సౌందర్యాన్ని వీక్షిస్తూ మైమరిచిన విక్రమసింహుడు తన డబ్బు సంచిని ఎక్కడో జార విడుచుకున్నాడు. కొన్ని ఘడియలు గడిచాక కానీ ఆ విషయం గుర్తించలేదు. విషయం విన్న మాధవుడు, యువరాజా, మనం నగరపాలకుని గృహం తెలుసుకుని ఫిర్యాదు ఇద్దాం. ఎక్కడో ఎవరికైనా దొరక్కపోదు అంటూ ఆ బజారు వీధిలోని ఒక అంగట్లోని యజమాని వద్దకు వెళ్ళి, మహాత్మా, మేము పొరపాటున మా ధనపు సంచిని ఎక్కడో జార విడుచుకున్నాం. ఈ నగరపాలకుని గృహం ఎక్కడో తెలిస్తే వెళ్ళి ఫిర్యాదు ఇవ్వదలుచుకున్నాం అని అడిగాడు. ఆ అంగడి యజమాని యగాదిగా చూసి, మీరు పరదేశులను భావిస్తాను. మా నగరంలో ఇలాంటి ఫిర్యాదులు ఏవీ ఉండవు. తమరు ఏ ఏ వీధుల ద్వారా తిరిగారో అక్కడికి వెళ్ళి వెతకండి, మీకు తప్పక లభిస్తుంది అని తన పనిలో మునిగిపోయాడు. విక్రమసింహుడు, మాధవుడు తమ గుర్రాలు దిగి నడిపించుకుంటూ వెనక్కు మళ్ళారు. అలా వారు వెళ్ళగా వెళ్ళగా 4 వీధుల కూడల్లో తాము మంచినీరు సేవించటానికి ఆగిన చోట తన ధనపు సంచి పడి ఉండటాన్ని చూశారు. వారిరువుకి కొన్ని ఘడియల క్రితం పడిన ధనపు సంచి అలాగే ఉండటం చాలా చిత్రంగా తోచింది. ఎవరైనా దాన్ని తీసుకుంటారేమోనని వారు ఆ కూడలిలో మరికొంతసేపు వేచి చూశారు. అంతా తమ తమ పనుల మీద వెళుతున్నారే తప్ప ఆ సంచి కేసి చూసిన వారే లేరు. చివరకు వారిరువురు తమ సంచి తీసుకుని చూశారు. వేసిన ముడులు వేసినట్లే ఉన్నాయి. అయినా మాధవుడు, యువరాజా, ఈ నగర పౌరులకు మరో పరీక్ష పెడదాం అని యువరాజు అనుమతితో ఆ ధనపు సంచి నుండి కొన్ని వజ్రాలు, బంగారు నాణేలు తీసి నేలపై వీధులకు ఇరువైపులా విసురుతో వెళ్ళి తిరిగి వచ్చి ఓ చెట్టు కింద దూరంగా కూర్చొని చూడసాగారు. సాయంకాలమైన ఎవ్వరూ వాటిని కేసి చూసిన వారే లేరు. ఈలోగా రాజభటులు వచ్చి, మహాశయ, మహారాజు గారు ఏర్పాటు చేసిన విశ్రాంతి మందిరంలో విశ్రమించండి, తెల్లవారగానే మీ పని మీద వెళ్ళవచ్చును అని చెప్పి వారికి దారి చూపారు. వారు ఆ మందిరంలో ప్రవేశించగానే ఒక వ్యక్తి వచ్చి వారి గుర్రాలను తీసుకెళ్లి ఆశ్వశాలలో ఉంచి దానికి మేపు వేశాడు. మరో వ్యక్తి వచ్చి వారికి స్నానం ఏర్పాట్లు చేయగా ఆ తర్వాత వారికి చక్కని భోజనం అందించి వారు విశ్రమించడానికి మంచి సదుపాయాలు అమర్చారు. తెల్లవారాక వెళ్ళి చూడగా తాము రాత్రి విసిరిన బంగారు నాణేలు అక్కడే ఉండటం వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. వారు వెంటనే మహారాజును వెళ్ళి కలిసి తమను పరిచయం చేసుకుని తమ సందేహాలు వెలిబుచ్చారు. మహారాజు, మిత్రులారా, మన దేశంలో ప్రతి పౌరుడు సకల శాస్త్రాలు చదివే ఏర్పాటు గావించాం. వారందరికీ మంచి చెడుల గురించిన అవగాహన ఏర్పడింది. ప్రతి ఒక్కరూ కష్టపడి తమ వృత్తి విద్యలను నేర్చుకునేలాగాను వారి ఉత్పత్తులను సరైన వెలకే అమ్ముకునే ఏర్పాటు చేశాము. అందువలన వారికి న్యాయంగానే ధన సంపాదన చేసుకుంటాం అలవాటు పడింది. మా పౌరులెవ్వరూ తమది కాని దానిని ఆశించరు. మా ప్రజలకు ఉన్నదానితో తృప్తి పడటం ఇష్టం. విద్య వలన వివేకం ఏర్పడుతుందని మా పితృదేవులు ప్రజలందరికీ ఉచిత విద్యను అందించేవారు. మేము దాన్ని పాటిస్తున్నాం అని వారి అనుమానం తీర్చి వారికి అతిథి మర్యాదలు చేశాడు. దేశ సంచారం వలన తాము తెలుసుకున్న విషయాలకు వారిరువురు ఎంతో ఆనందించి తమ నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.